ఇది హైదరాబాద్లోని వాల్యూ జోన్ అండి, హైపర్ మార్కెట్. ఇదేమో మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరలో పిస్తా హౌస్ ఓపెనింగ్ అండి ఆ రోజు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక అయితే ఇలాగా షాపింగ్కి అయితే బయలుదేరామండి. ఇది పటాన్చెరు ఇస్నాపూర్ రోడ్లో ఉంటుందండి. ఆల్రెడీ ఇది నేను అప్పుడు జనవరిలో సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము. ఈ వీడియోస్ నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద కూడా పెట్టానండి. మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళాము. ఈసారి వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటే ఈసారి నేను మా హస్బెండ్తో వెళ్ళాను. తనతో వెళ్తే ఇంకా కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఏమైనా కొనుక్కోవచ్చని. అయినా కూడా ఆయన షాపింగ్కి వచ్చినా రాకున్నా కూడా మాకైతే నచ్చినవన్నీ కొనుక్కోమని చెప్తారండి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ స్టాక్ ఉంటుందండి. న్యూ కలెక్షన్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి. చూడండి, అసలు ఖాళీయే లేదండి. షాప్లో అయితే ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, ఫుల్ స్టాక్ ఉంది. ఇక్కడ నేను అన్నీ చూస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే టాప్ తీశారండి. ఇది తీసుకోమన్నారు, సరే అని తీసుకున్నాను. తనైతే మోస్ట్లీ వైట్ కలర్స్, లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తారండి. చూడగానే తనకైతే అవే నచ్చుతాయి. ఆ టాప్ బాగుంది తీసుకోమన్నారు కదా అని ఇంకా దాంట్లో అయితే నా సైజ్ చూసి తీసుకుంటున్నానండి. ఇందులో డ్రెస్సెస్, శారీస్, హాఫ్ శారీస్, వెస్ట్రన్ వేర్ అన్నీ ఉంటాయండి. ఇన్నర్ వేర్స్ చాలా వరకు, కిడ్స్ వేరు అన్నీ ఇక్కడే ఉంటాయండి. మనకి పార్టీ వేర్ కానీ, అకేషనల్లీ ఫంక్షన్ వేర్కి, ట్రెడిషనల్గా అన్ని మోడల్స్ ఉంటాయండి ఇక్కడ. అలాగే కిచెన్ ఐటమ్స్, గ్రోసరీస్, కిచెన్ వేర్, బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. మోస్ట్లీ షాప్కి వెళ్తే మనకైతే ఆల్మోస్ట్ అన్నీ తీసుకోవచ్చు అండి, షాపింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా వరకు ఉంటాయండి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. రకరకాల డిజైన్స్, మోడల్స్ ఉన్నాయండి. ఇవి శంకు చక్ర మోడల్స్లో ఉన్నాయి దీపాలు, చాలా బాగున్నాయి. లోటస్ షేప్లో ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇదైతే కుంకుమ పసుపుకి చాలా బాగుంటుందండి, సెట్ లాగా. ఇవి చిన్న ఇడ్లీ బౌల్ లాగా ఉన్నాయండి. ఇవైతే బౌల్స్ ఉన్నాయండి, ఇక్కడ ఫుల్ వెయిట్ ఉన్నాయండి, చాలా బాగుంది. ఇదైతే ఈ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయండి, పికాక్ డిజైన్స్ వచ్చినవి. ఇది మనం పంచహారతి ఇస్తాం కదండి, అదండి, చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఉన్నవి ఇవి అయితే చాలా బాగున్నాయండి, చాలా వెయిట్ ఉన్నాయి. ఈ ముక్కుడు ఇవైతే చాలా బాగున్నాయండి, బ్రాస్లో చాలా వెయిట్గా ఉన్నాయి, చాలా క్వాలిటీ ఉన్నాయండి. ఇదైతే భలే ఉందండి మోడల్. ఇది చిన్నదండి గ్లాసు, దాని లోపల ఏదో ఉంది. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, సౌండ్ వస్తుంది. ఇంకా మా బుడ్డోడికి ఇస్తే వాడు అలా ఆడుకుంటూ ఉండిపోయాడు. ఇంకా దాని లోపల ఏదో మ్యాజిక్ ఉందండి, ఇలా ఊపుతూ ఉంటే అలా సౌండ్ వస్తూనే ఉంది. ఇంకా అందరం చూసాము. ఇక్కడైతే అన్ని స్టీల్ ఉన్నాయండి, బౌల్స్ చాలా బాగున్నాయి.
ఇవేమో కింద కొంచెం కాపర్ వచ్చి పైన స్టీల్ వచ్చాయండి. ఇవి బై 1 గెట్ 1 ఆఫర్లో ఉన్నాయి. ఇవైతే బాగున్నాయండి, బుడ్డి బుడ్డి చిన్న బకెట్స్. ఇవి సంక్రాంతి నోములకైతే బాగా యూజ్ అవుతాయండి. తర్వాత ఇటు చెప్పుల సెక్షన్ సైడ్ వచ్చామండి. నాకు డిజైన్స్ మోడల్స్ కంటే కూడా కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి. నాకు వేసుకుంటే అది ఆ సోల్ దగ్గర అది మెత్తగా ఉండాలండి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే కాళ్ళు మడిమలు ఉంటాయి కదండి, అవి అన్నీ నొప్పులు వస్తాయి. నేను అందుకే డిజైన్స్, ఈ స్టోన్స్, ఈ మోడల్స్ కంటే కూడా నేను కంఫర్టే చూసుకుంటానండి. ఎప్పుడు చెప్పులు తీసుకున్నా అవి ఎంత సింపుల్గా ఉన్నా పర్లేదు, కానీ కంఫర్ట్ మాత్రం ఉండాలండి. ఆ చెప్పులు వేసుకొని నడిస్తే మెత్తగా ఉండాలండి. నాకైతే పెద్దగా అంత కంఫర్ట్గా అయితే అనిపించలేదు, అందుకే ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదు. ఇంకా మా చిన్నమ్మాయి అలసిపోయినట్టుంది, వచ్చి ఇక్కడ కూర్చుంది. హ్యాపీగా అక్కడక్కడ కూర్చోవడానికి ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. ఇంకా మా పిల్లలందరినీ అయితే ప్లే జోన్లో వేసామండి ఆడుకోవడానికి. ఇక్కడ అయితే ఇది ఒక మంచి ఫెసిలిటీ ఉంటుందండి. పిల్లల్ని ఇక్కడ వదిలేయొచ్చండి, హ్యాపీగా ఆడుకుంటారు. మన మొబైల్ నెంబర్ అది ఇస్తే వాళ్ళే చూసుకుంటారండి, పిల్లలు చక్కగా ఆడుకుంటారు. మనం ఒకరము ఉంటే ఉండొచ్చండి. ఇంకా పిల్లల్ని ఇక్కడ ఈ ప్లే జోన్లో వదిలేసాము, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా బాగున్నాయండి పిల్లలు ఆడుకోవడానికి. మేము వేరే ప్లేస్లో వెళ్తే అయితే ఒకసారి అమౌంట్ పే చేయాలండి, అది 1 అవర్కి ఇంత అని ఉంటుంది. అమౌంట్ పే చేసి ఆడుకోవాలి పిల్లలు. ఇక్కడైతే ఫ్రీగా ఆడుకోవచ్చు అండి. షాపింగ్కి వెళ్తే మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటారండి. ఇక్కడ ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుకుంటున్నారు. మేము ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఈ ప్లే జోన్లో వదిలేసి మేము ఇంకా మిగతా షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళామండి. వీళ్ళతో పాటుగా మా చిన్నమ్మాయి ఉంది, వీళ్ళని చూసుకోవడానికి, ఆడించడానికి. ఇక్కడ శారీ సెక్షన్ ఉందండి. ఇంకా లేడీస్ కదండి, శారీస్ కనిపిస్తే ఆగుతామా, వెళ్ళి అయితే ఒక లుక్ వేస్తున్నాము. $300 to $400 నుండి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందండి శారీస్కి. నేనైతే ఇప్పుడు శారీస్ చూసినా కూడా స్మూత్గా లైట్ వెయిట్లో ఉండేలాగానే చూస్తున్నానండి. కొన్ని శారీస్ ఏమో అక్కడ ర్యాక్లో ఉంటేనేమో భలే అనిపిస్తున్నాయండి, కానీ తీరా అవి ఆమె తెచ్చిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ అంతగా క్లాత్ కానీ డిజైన్ కానీ అంతగా అనిపించట్లేదు. అందుకే పెద్దవాళ్ళు అంటారేమో అండి, దూరపు కొండలు నిలుపని. ఆ ర్యాక్లో ఉన్నవి చూస్తేనేమో బాగా కనిపిస్తున్నాయి, తీరా తను దగ్గరికి తెచ్చిపెట్టిన తర్వాత క్లాత్ కానీ లేకపోతే ఆ బార్డర్ కానీ అవి ఎందుకో అంతగా నచ్చట్లేదు. ఇంకా శారీస్ చూడడం స్టార్ట్ చేస్తే 1, 2 అలా చూడం కదండి, చూస్తూనే ఉంటాము. వాళ్ళు కూడా అలాగా చూడండి మేడం, చూడండి మేడం అని తెస్తూనే ఉంటారు. మేమైతే ఎవరిని మాత్రం అంత విసిగించమండి. షాప్కి వెళ్తే జస్ట్ ఏదైనా ఒక పీస్ నచ్చితే మాత్రమే తీసి చూపించమంటాము. అది క్లాత్ డిజైన్ బాగుంటేనే వాళ్ళని ఓపెన్ చేసి చూపించమంటామండి.
అంతేకాని ఊరికి అన్నీ తీసి అలాగైతే ఓపెన్ చేసి చూపించమనమండి. మా హస్బెండ్కి అయితే ఇంకా అస్సలకే నచ్చదండి. ఏదైనా 4 చూడాలి, ఒకటి తీసుకోవాలంటారు. తన షాపింగ్ అయితే జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుందండి. ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి డిఫరెంట్ మోడల్స్. ఇవి శారీస్ 3,000 to 4,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. శారీస్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఒక్కొక్క దానికి కాంట్రాస్ట్ బార్డర్ డిఫరెంట్గా వచ్చాయండి, ప్యాటర్న్ కూడా. యాక్చువల్గా అయితే నేను శారీస్ కొందామని అయితే వెళ్ళలేదండి. ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా, మామూలుగా అన్నీ ఒక లుక్ వేస్తూ వెళ్తూనే ఉన్నాము. డ్రెస్సెస్ సైడ్ కానీ ఇలా బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా చూస్తూ వెళ్తుంటే ఇటు ఈ శారీ సెక్షన్ కూడా వచ్చిందండి. ఇంకా శారీస్ చూద్దామని చూస్తున్నారు. బాగానే ఉన్నాయి కదా, తీసుకోమన్నారండి. ఇంకా తను తీసుకోమన్న తర్వాత ఆగుతామా, టెంప్ట్ అయిపోయాము. ఇంకా అందుకే ఇక్కడ కూర్చొని రిలాక్స్గా అన్ని మోడల్స్ చూసామండి. అందులో ఉన్న మోడల్స్ అయితే బాగానే అనిపించాయండి ఆ మోడల్లో. ఇంకా నేనైతే ఊరికే అలా ట్రయల్స్ వేసుకొని చూస్తున్నాను. వాళ్ళు శారీ డ్రేప్ అది చేస్తామన్నారు, కానీ నేనైతే వద్దన్నానండి. నేను ఇందులో నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఎల్లో కలర్ అది తీసుకున్నాను. అలాగే ఇంకొకటి పింక్ కూడా స్టార్టింగ్లో తను ఓపెన్ చేసి చూపించింది, అది తీసుకున్నాను. తర్వాత ఇటంతా ఇంకా కిడ్స్ సెక్షన్ అండి. పార్టీ వేర్ చాలా ఉన్నాయి. పార్టీ వేర్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, కానీ మా అమ్మాయి వాళ్ళు ఇలా నెట్టడి వేయించుకునేవి, ఇవి డిజైన్స్ బీడ్స్, షుగర్ బీడ్స్ అవి వచ్చిన డ్రెస్సెస్ అయితే అసలు వేసుకోవట్లేదండి. వాళ్ళకి ఎంతసేపు స్మూత్గా సాఫ్ట్గా ఉన్నవి వేసుకుంటున్నారు. నాతో పాటు మీరు కూడా చూసేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. మా హస్బెండ్ అయితే బిల్డింగ్ దగ్గర ఉన్నారండి. తను బిల్డింగ్ అది వేయిస్తున్నారు. నేను ఇక్కడ ఊరికే బ్యాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తున్నాను. ఇంకా ఈ లోపల మా పిల్లలందరూ ఐస్ క్రీమ్స్ కొనుక్కొని అయితే ఇక్కడ బయట తింటున్నారు.
ఇంకా మా హస్బెండ్ అయితే బిల్లింగ్ చేయించుకొని బయటకు వచ్చేసారండి. ఈ వాల్యూ జోన్లో ఏంటంటే కవర్స్ చాలా బాగుంటాయండి, చాలా స్టాండర్డ్గా ఉంటాయి కవర్స్. ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కవర్స్ అవి ఏ షాప్లో ఇవ్వట్లేదు, ఇక్కడ మాత్రమే ఇస్తున్నారండి. పైగా చాలా స్టాండర్డ్గా ఉంటున్నాయి, మాకు జర్నీ పర్పస్ బాగా యూజ్ అవుతున్నాయి ఈ కవర్స్. ఈ కవర్స్లో ఏమైనా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడానికి. చూడండి, మేము ఆఫ్టర్నూన్ వెళ్తే, మేము లంచ్ చేశాక వెళ్తే నైట్ అయిందండి. లైట్స్ కూడా వేసేసారు షాప్లో. చాలా పెద్ద షాప్ కదండి, ఈజీగా 3-4 అవర్స్ పడుతుంది అన్నీ చూడాలంటే మాత్రము. ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయామండి. బాయ్ అండి.